హలో అండి. మళ్ళీ ఈ దామగుండం అడవిలో ఇంకొద్దిగా లోపటికొస్తే ఆహ్, ఇంకొన్ని దృశ్యాలు చూస్తే మనసు చలించిపోతుంది. మనం చూడొచ్చు ఇక్కడ చెట్లని వీళ్ళేమంటున్నారంటే రీలొకేట్ చేస్తాము, వేరే దగ్గర ప్లాంట్ చేస్తాము అని చెప్పేసి ఏదైతే అంటున్నారో, ఇదా అండి రీలొకేట్ చేసే పద్ధతి? చెట్లన్నీ కొట్టేసి, చెట్లన్నీ వేర్లు వేర్లు ఈ వేర్లు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ వేర్లన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ వేర్లు. చూసారు గదా! ఈ వేర్లు ఇంకా భూమిలోనే ఉన్నాయి. భూమిలోనే ఈ వేర్లున్నాయింక. సో, వీళ్ళు ఈ వేర్లు తీయకుండా చెట్లు పైనుంచి కొట్టేసేసి, అది తీసుకెళ్ళేసేసి ఎక్కడో గుంతలో 4 అడుగులు గుంతేసేసి దాన్ని కప్పేసి వదిలిపెడుతున్నారు. సో, చెట్లు బతుకుతాయా అండి? ఇంకోటి ఇక్కడ చూడండి. ఇవన్నీ చూడండి చెట్లు. ఈ చెట్లు దారి కోసమని జెప్పేసేసి ఈ చెట్లని నరికేస్తున్నారు. ఇవన్నీ వివిధ రకాల ఔషధీయమైన చెట్లు ఇవన్నీ. ఇది ఒక్కసారి పోతే గనక మళ్ళీ మనకు రావు. ఈ వీటి చెట్లు ఈ చెట్లు ఇక్కడ దామగుండంలో వచ్చేసేసి అదొక సామెత ఉంది. దామగుండం కా హవా లాఖో మరీజోं का దవా అని చెప్పేసేసి చాలా పురాతనమైన సేయింగ్ ఇది. సో, ఈ దామగుండం అడవులు ఇక మనకు కనిపించవు ముందు ముందు. సో, ఇప్పుడున్న వాటిని మనమే సేవ్ జేసుకోవాలి. మనమే కాపాడుకోవాలి. దీనికొచ్చేసేసి మనందరం గొంతు విప్పాలి. విప్ప ఎవ్వరు పొలిటీషియన్స్ ఏ ఒక్కరు అధికారులు ఎవరు విప్పరు. కనీసం మన పబ్లిక్ మనమే గొంతిప్పాలి, గొంతెత్తి అరవాలి.